సుశాంత్ తెలుగు వారికి హిందీ అనువాద చిత్రాల ద్వారా పరిచయం తప్పితే అతను ఏ తెలుగు స్ట్రైట్ చిత్రంలోనూ నటించలేదు. కానీ అతని లవర్ రియా చక్రవర్తి మాత్రం 2012లో తన కెరియర్ను తూనీగా అనే తెలుగు సినిమాతోనే మొదలుపెట్టింది. సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం వెనుక ఆమె హస్తం ఉందనే ఆరోపణల కారణంగా పోలీసు విచారణను సైతం రియా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడిప్పుడే ఆ పీడకల నుండి ఆమె బయటపడి తిరిగి తన కెరియర్ను బిల్డప్ చేసుకునే పనిలో పడింది. ఇక ఇంతలోనే సుశాంత్ రాజ్పుత్ వర్ధంతి సందర్భంగా సుశాంత్ రియా ప్రేమ కథ ఆధారంగా ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రముఖ దర్శకుడు స్క్రీన్ ప్లే రైటర్ రూమీ జఫ్రీ అనౌన్స్ చేశాడు. ఇప్పుడు ఈ విషయం బాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. సుశాంత్ తమ మధ్య ఉన్నట్లుగానే ఫీల్ అవుతున్నానన్నాడు డైరెక్టర్ రూమీ జఫ్రీ. అతను ఏ క్షణం ఖాళీగా ఉండేవాడు కాదని, సూపర్ యాక్టివ్ గా ఉండేవాడన్నాడు. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉండేవాడని, అతని హైపర్ యాక్టివ్నెస్ చూస్తే తమకే భయం వేసేదన్నాడు. రియాతో అతనికి ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైందని చెప్పుకొచ్చాడు ప్రముఖ దర్శకుడు రూమీ జఫ్రీ. రియా కోసం ప్రాణాలను సైతం అర్పించేంత గొప్ప ప్రేమ సుశాంత్లో ఉండేదని, ఆమె అప్పుడప్పుడు సుశాంత్ను కూల్ డౌన్ చేస్తూ ఉండేదన్నాడు. నిజానికి సుశాంత్ బ్రతికి ఉండగానే ఆ ప్రేమ కథను తెరకెక్కించాలని అనుకున్నానని, కానీ దురదృష్టవశాత్తు అతను ఇవాళ మన మధ్య లేడంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏది ఏమైనా సరే వాళ్ళిద్దరి ప్రేమ కథను సిల్వర్ స్క్రీన్ పై ప్రజెంట్ చేయాలని అనుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చాడు డైరెక్టర్ జఫ్రీ. ప్రజెంట్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని, ఇందులో సుశాంత్ పాత్రకు జిగ్రా మూవీలో ఆలియా భట్ తమ్ముడిగా నటించిన వేదాంగ్ రైనాను తీసుకోబోతున్నట్లు తెలిపాడు. అయితే ఇప్పుడు సుశాంత్ రియా రియల్ లైఫ్ ను తెరకెక్కించనుండడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ జఫ్రీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు. ఇప్పుడు డైరెక్టర్ జఫ్రీపై మూవీ లవర్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నారు. మళ్ళీ కాంట్రవర్సీ అవసరమా గురు అంటూ ఆసక్తికర కామెంట్స్ రాసుకొస్తున్నారు. మరికొందరైతే శబాష్ జఫ్రీ రియల్ ప్రేమను రీల్ పై చూపిస్తున్నందుకు థ్యాంక్స్ అంటున్నారు.